దేవునికి స్తోత్రం. ఏదైనా సమాధానకర్త అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. మీ హృదయములను కలవరపడనీకుడి. యోహాను సువార్త 14:1. ప్రియా మహోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో, ఘనమైన నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, కలవరపడనీకుడి. కలవరంతోనూ దుఃఖంతోనూ కన్నీటితోనూ నిండి ఈ ప్రపంచంలో ప్రభువు మనకు సమీపంగా వచ్చు మీ హృదయంలో కలవరపడనీకుడి అని మన కలవరాన్ని తొలగించి వాదార్చున్నాడు మహిమాస్వరూపుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ఈ భూమి మీద సేవ చేస్తున్న 3.5 సంవత్సరాలు ఆయన శిష్యులు సంతోషంగాను ఉత్సాహంగాను ఆయనతో కూడా ఉన్నారు. క్రీస్తు చేసిన అద్భుతాలను చూసి ఆశ్చర్యపడ్డారు. అపోస్తులు అని వాళ్ళు పిలువబడినందున వారు ఎంతో ఆనందించి ఉండవచ్చునని నేను ప్రభు పేరట తలంచున్నాను. కానీ ఒకరోజు ప్రభు తాను మరణించవలసి ఉన్నదని చెప్పినప్పుడు వారు హృదయము కలవరంతో నిండింది. నిజంగా క్రీస్తుని విడిచి ఉండటం ఎంతో దుఃఖకరం. కలవరం తీసివేయటకు క్రీస్తు చేసిన 4 కార్యాలను మనం చూస్తే గనక, ప్రియులారా, విశ్వాసంను గురించి బోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంటాడు, మీ హృదయములను కలవరపడనీకుడి, నా యందు విశ్వాసం ఉంచుడి అని ఆ దేవాదేవుడు చెప్పాడు. ఆ విశ్వాసం ఎలాంటిది? శరీరరీతిగా వారిని ఎడబాసినను ఆత్మలో వారితో ఉన్నాడు అనే విశ్వాసం. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అనే వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు నీలోని కలవరం నిన్ను ఏమీ కూడా చేయలేదని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా. ఆయన రెండోదిగా చెప్పింది ఏంటంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. యోహాను 14:16 ఈ సత్యాన్ని కూడా మనం చూస్తున్నాం. కలవరంతో మనలను ఆదరించే ఆదరణకర్త శాంతికరమైన జనముల యొద్దకు మనల్ని నడిపించున్నాడని నమ్మండి. ఆయనే మన నిరంతరము శాంతి సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడు. మూడవదిగా ఆయన చూస్తే మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వచ్చును అంటున్నాడు యోహాను 14:18. వాగ్దానం చేస్తున్న ప్రభు మహిమతో వస్తాడని భూజనులందరూ ఆయన చూస్తారు. ఆయన రాకడ గురించి మనకు నిరీక్షణ గలదు గనుక మన హృదయం కలవరపడని అవసరం లేదని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. 4వ విషయంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, ప్రభు మన కొరకు నిత్యత్వంలో అన్నిటిని చేసి ముగించాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెల్లా మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదును అని ఆ దేవాదేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. యోహాను 14:2-3 దేవుని బిడ్డలారా, ఆయనందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడ్డని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడ్డని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవునందు విశ్వాసం ఉంచండి, దేవుడి మీద గురిపెట్టండి, ఎన్నడూ కలవరపడనీయకుండా ప్రభు మన జీవితంలో జయవిజయవంతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. కానీ ఏదైనా ఈ వాగ్దానం మీరు స్వీకరించుకోవాలి. ఈ వాగ్దానం మన జీవితాల్లో, మన కుటుంబ సభ్యుల్లో నెరవేర్చబడగాక. దేవుడు సమస్త విషయంలో మేలైన కార్యం, ఘనమైన కార్యం జరిగించి ఆయన విడువని ఎడబాయని గొప్ప దేవుడు మనకున్నాడు కనుక ఆ మహిమాస్వరూపుడు యొక్క దేవాదేవుని కృప మీతో నాతో నిలిచుండి ఆయన కృపలో మనం బలపరచబడదాం గాక. ప్రార్థన చేసుకుందాం. ఉన్నతమైన నా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోజ్వలుడా, నీ కొందరానికి స్తోత్రాలు, గనుడానికి స్తోత్రాలు. మహాగణుడు నీవే, మహోన్నతుడు నీవే, పరిశుద్ధుడు నీవే, నిత్య నివాసి నీవే అయినావు గనక నీ కుమారుడు యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ హృదయంలో కలవరపడనీయకుండా అని మీరు మాట సెలవిస్తున్నారు. కలవరంతోనూ దుఃఖంతోనూ కన్నీటితో నిండిన మా జీవితాల్లో నాయనా నీకు స్తోత్రం. మీ యొక్క సంపూర్ణమైన సమాధానంతో కూడా గొప్ప కార్యం మా పట్ల జరిగించండి. శత్రు బలవంతుడు మీ పిల్లలను మాకు జయ విజయం దయచేసి మీ పిల్లలను మమ్మల్ని అందరినీ ఆదరించి హక్కును చేర్చుకొని జయం దయచేయమని యేసు నామములో మాకు జయ విజయాలు అనుగ్రహించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.